కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా అర్బన్ నక్సలైట్స్ని అంతమొందిస్తామని ఒక డేట్ ఫిక్స్ చేశాడు. 2026 పూర్తి చేస్తామని చెప్పేసి ఒక ప్రకటన పలుకుతా ఉన్నాడు. ఇది అర్బన్ నక్సలైట్స్నో లేదా నక్సలైట్స్నో అనిసేటువంటి అంశం కాకుండా మీరు మేనిఫెస్టో పెట్టేటువంటి అంశాలు మీరు అమలు చేయండి. ముందర బీజేపీ, ఎన్డీఏ మీరు ఇచ్చేటువంటి మేనిఫెస్టోలో అనేక అంశాలని అమలు చేయండి. పేద సమస్యలు పరిష్కారం చేయండి. అటవీ సంపద మొత్తం కార్పొరేట్ కంపెనీకి అప్పగిస్తాం, గిరిజనులకి అప్పగిస్తామని చెప్పి గిరిజనులకు రైట్ ఇవ్వండి. వాళ్ళ బతుకుల సమస్య పరిష్కారం చేసుకోండి. అవేమి చేయకుండా మీరంతా మంట కల్పిస్తూ అటవీ సంపద మొత్తం కార్పొరేట్ కంపెనీస్కి అప్పగిస్తూ గిరిజనులను ఊచకోత కోస్తూ రక్షణ కల్పించకుండా చేసి పేదరికాన్ని నిర్మూలించకుండా చేయకపోగా కార్పొరేట్ కంపెనీ లాభాలు పెంచి పోషిస్తూ ఉన్నారు. అట్లీస్ట్ మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి సమస్యలను కూడా మీరు పరిష్కారం చేయకుండా ఉత్త ప్రకటనలు పలితే ఏ లాభం? గట్టిని పైన మీరు నరికేయవచ్చు, కానీ మొదళ్ళు ఉంటాయి. మొదళ్ళే అసలు వామపక్షాలు కానీ నక్సలైట్లు కానీ ఎవరైనా చేసేటువంటి సమస్యలు. అవి పరిష్కారం చేయకుండా మీరు ఏ ప్రగల్భాలు వెళ్ళినా కూడా కేవలం శుష్క వాగ్దానాలు అవుతాయి తప్ప ఇంకోటి కానీ కాదు. ఇదంతా బాగాడమనం తప్ప చేసి చేత కాదు. అనవసరంగా ఇట్లాంటి సమస్య పెట్టి రెచ్చగొట్టుకునే బదులు సామరస్యంగా ఉన్న సమస్యను పరిష్కారం చేసుకుంటూ భారతదేశం లౌకిక వ్యవస్థను కాపాడుకుంటూ అన్ని మతాలని కులాలను సమానంగా చూస్తూ పేదరికాన్ని నిర్మూలించే పద్ధతి చూసుకుంటూ ప్రత్యేకంగా అడవి సంపదని పరిరక్షిస్తూ అడవిలో నివసించేటువంటి గిరిజనులకు హక్కు కల్పించేటువంటి సమస్య చేస్తే అప్పుడు పరిష్కారం లేకపోతే ఇట్లాంటివంతా ఉత్త ఊకదంపుడు ఉపన్యాసాలు. ఇట్లాంటి ఎర్రజెండా ముందు అనేక మంది హోమ్ మినిస్టర్లు వచ్చిపోయారు, అనేక ప్రధానమంత్రులు వచ్చిపోయారు. వాళ్ళు ఏం చేయలేకపోయారు. వీరు కూడా ఏమి చేయలేదని చెప్పేసి స్పష్టంగా చెప్పగలను.